హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము తిరుపతికి వెళ్తున్నాము. నేను ఒక్కదాన్ని కాదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్తున్నాము తిరుమల తిరుపతికి. అందరూ 2-3 మంత్స్ ముందే ప్లాన్ చేసుకొని వెళ్తారు, కానీ మేము అలా కాదు. 2 డేస్ ముందే మేము అనుకొని బయలుదేరినామండి తిరుపతికి. ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో, అప్పుడే మీకు అర్థమవుతుంది. మేమందరం ఫ్రైడే నైట్ 11:30కి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినామండి. ఎలా అనుకుంటున్నారా? చూడండి, ఇదే కార్లో వెళ్తున్నాం మేము అందరం, మా ఫ్యామిలీ మొత్తం. లగేజ్ అయితే ముందే సర్దేశాం మేము. ఓకే, ఇక వెళ్ళిపోదాం. బాయ్. మా ఈ తిరుపతి జర్నీ ఎలా ఉందో మీరే చూడండి. రక్ష రక్ష పాహి పాహి పరమానంద. నాన్ స్టాప్గా 3 అవర్స్ జర్నీ తర్వాత ఎవరికైనా బ్రేక్ కావాల్సిందే. అందుకే మేము టీ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాము, తర్వాత బయలుదేరినాం. ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. చల్లగాలి, లైట్గా చినుకులు. అబ్బాబ్బాబ్బా, చాలా బాగా అనిపించిందండి. చూడండి, అటుపక్క కొండ ఇటుపక్క కొండ, మధ్యలో రోడ్డు. వావ్, కార్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మనం తిరుపతికి వెళ్ళాలి కానీ, ఎటు వెళ్ళాలి కానీ ట్రైన్ది ఒకటైతే మన కార్ జర్నీ చాలా బాగుంటుందండి. ఫోర్ 400 కిలోమీటర్స్ అయితే వచ్చేసామండి మనము. ఇంకా 200 కిలోమీటర్సే ఉంది మనకి తిరుపతికి. ఇక్కడైతే మేము టిఫిన్ సెంటర్కి వచ్చేసాము టిఫిన్ చేసుకుందామని. నా ఫేవరెట్ అయితే పూరి అండి. మీ ఫేవరెట్ ఏముందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే అందరం టిఫిన్ చేసుకున్నాము. ఇక మళ్ళీ మన తిరుపతికి స్టార్ట్ అవ్వాల్సిందే, బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు నేను మీకు తిరుపతి తిరుమల ప్లాన్ ఏందో చెప్తానండి. మేము ఎలా వెళ్తున్నామో. మేము అల్పిరి మెట్లు దారి వెళ్తున్నాము. మెట్ల దారి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. మేము దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదు కాబట్టి కింద తిరుపతిలోనే దర్శనం టోకన్లు ఇస్తారు. అది తీసుకొని మనము నడకదారి కానీ దర్శనం కానీ చేసుకోవాల్సింది. లేదా అంటే మనకి సర్వదర్శనమే చేసుకోవాల్సి వస్తుందండి. ఈ టోకన్లు మాత్రం కంపల్సరీ మనం తీసుకోవాల్సిందే. ఇంకా మీకు నా వీడియోలో డీటెయిల్గా చూపిస్తానండి. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా ఎంతో దూరం లేదండి. మనం 2-3 అవర్స్ జర్నీ చేస్తే ఇక తిరుపతిలోనే ఉంటాం మనం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చెలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో. కడప వెళ్ళే దారిలో మనకి
శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం కనపడుతుందండి. ఇదే ఆ గుడి. ఈ గుడికి ఈ ఊరు పేరుతో పిలుస్తారు. ఒంటిమిట్ట రామాలయం అని పిలుస్తారట. ఇక్కడ ఇరానీ చాయ్ అని కనపడంగానే మేమైతే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఈ ఇరానీ చాయ్ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి? బాబా! ఏం టేస్ట్ ఉందండి చాయ్, సూపర్ అంటే సూపర్ ఉంది. తిరుపతికైతే వచ్చేసాము. ఆ రోజు సాటర్డే ఉండబట్టి రూమ్స్ అయితే అస్సలు అవైలబుల్‌లో లేవు. ఫైనల్లీ మాకు ఇక్కడ ఈ భవన్‌లో మాకు అయితే రూమ్ దొరికిందండి. ఇదే మన రూమ్ బయట లొకేషన్. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి టైం వచ్చేసి సాయంత్రం 5:30 అవుతుందండి. మేమైతే పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి బయలుదేరినాము రెడీ అయ్యి. అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్‌కైతే వచ్చేసాము. అక్కడ వెళ్ళంగానే ముందుగానే మాకు గజేంద్రుడి దర్శనమైంది. చూడండి ఎంత బాగున్నాడో మన గజేంద్రుడు. వెళ్ళిపోదామండి మనం అమ్మవారి దర్శనం చేసుకోవటానికి. కానీ మనకి సెల్ ఫోన్స్ లోపల అలౌ లేదు. ఈ గేట్ దాటంగానే మనకి సెల్ ఫోన్స్ ఆడ లాకర్‌లో పెట్టేయాల్సిందే కంపల్సరీగా. దర్శనం అయిపోయాక నేనైతే బయటికొచ్చేసాను నా మొబైల్ తీసుకొని. చూడండి బయట లొకేషన్ అంతా నేను మీకు చూపిస్తున్నాను. అక్కడికే మాకు నైట్ అయిపోయిందండి. 8:39 అయింది. ఎక్కువైపోతుందని నేను ఈ వీడియోని అమ్మవారి దర్శనం వరకు నేను మీకు చూపిస్తున్నానండి. నా నెక్స్ట్ వీడియోలో అలిపిరి మెట్లు నేను మీకు చూపిస్తానండి. నా నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.